పొల్యూషన్ లేకుండా చక్కగా అందించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కౌశలం అది రఘునాథాచార్య స్వామి గారిలో ఉన్నటువంటి ఒక గొప్ప యోగ్యత. ఇది ఎలా వచ్చింది అని మా మరణాన్ని శ్రీరంగాచార్య స్వామి వారిని పెద్దలు వారు ఉండేవారు. వారు చెప్తుండేవారు, సీతారాం బాబు హైదరాబాద్లో ఒక పాఠశాల ఉండేది, సంస్కృత కళాశాల, వేదాంత వర్ధిని అని దాని పేరు. అందులో వీరు ఉండేటప్పుడు ఎప్పుడు లోపల క్లాసెస్ అయిపోతే తలుపు వేసి లోపల కూర్చోవడం, రాసుకోవడం, రాసింది మళ్ళీ మళ్ళీ చూడడం, మళ్ళీ మళ్ళీ చూడడం, దాన్ని మళ్ళీ ఎడిట్ చేయడం, మళ్ళీ ఎడిట్ చేయడం, ఎడిటింగ్ అండ్ రీఎడిటింగ్ అండ్ రీఎడిటింగ్ ఇలాగే చేస్తుండేవాడు మా రఘునాథాచార్యులు. అలాగే ఎప్పుడు గ్రంథాన్ని పరిశీలన చేసి చేసి చేయడం వల్ల దాంట్లో అపారమైనటువంటి ఒక అనుభవం ఏర్పడింది. విషయం మీద గ్రహణ ఉంది, దాన్ని అందించేటటువంటి ఒక అలవాటు ఏర్పడింది. ఎక్కడైనా ఎవరైనా ఏదైనా ఒక సంప్రదాయానికి సంబంధించిన విషయాన్ని క్రిటిసైజ్ చేస్తే, ఆక్షేపిస్తే, ఆ ఆక్షేపణకి మొహమాట లేకుండా సమాధానాన్ని రాసేసేవారు. పై పంపడం పంపకపోవడం తర్వాత ముందు దాని సమాధానం అయితే రాసి పెట్టేసుకుంటారు. ఆ రాసి పెట్టిందని మళ్ళీ మళ్ళీ చూసుకుంటారు. మళ్ళీ చూసినప్పుడు అందులో ఏమైనా లోపడితే కొంచెం వాటిని సవరించి మళ్ళీ ఎడిటింగ్ చేస్తుంటారు. గ్రంథాలను బాగా పరిశీలన చేసే అలవాటు వారిలో ఒక అద్భుతమైనటువంటి ఒక విలక్షణ వ్యక్తిత్వాన్ని